హలో ఆల్, వెల్కమ్ టు బహరీన్లో పుచ్చులు. ఇది జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ అనుకోండి. మేము మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి వయనాడ్ వెళ్ళామన్నమాట. కూర్గ్ టు వయనాడ్ ట్రిప్, అండ్ దట్ వాజ్ లైక్ సో మెమరబుల్. అందులో కొన్ని క్లిప్స్ మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ట్రిప్ వచ్చేసి మొత్తము మేము మేక్ మై ట్రిప్లో పర్చేస్ చేసుకున్నాము. ఫస్ట్ విజయవాడ నుంచి బెంగళూరు వరకు ఇంటర్సిటీ బస్ బుక్ చేసుకున్నాము. అంటే ఇదంతా టోటల్ ప్యాకేజ్లోనే వస్తుంది. తర్వాత బెంగళూరులో పికప్ చేసుకోవడానికి వాళ్ళే ఒక బస్ డ్రైవర్ని కూడా కార్ డ్రైవర్ని కూడా పంపిస్తారనమాట. అండ్ దెన్ అక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. టిల్ ద ఎండ్ ఆ డ్రైవర్ అనేది మనతోనే ఉంటారు. ఇట్లా మొత్తము మైసూర్ మధ్యలో చిన్న డెస్టినేషన్స్ కొన్ని ప్లేసెస్ ఉండే అనమాట. మొత్తం అవి చూసుకొని వెళ్ళాము. అండ్ నేను ఈ మహారాజ్ ప్యాలెస్ని చూడలేదు కాబట్టి మైసూర్ ప్యాలెస్ని, అండ్ అసలు ఫస్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు అబ్బాయి ఏముందిలే అన్ని ప్యాలెస్లు ఒకటే కదా అంటే, అప్పుడే జర్నీ చేసి మార్నింగే మేము బెంగళూరులో లేవర్ అయ్యాము. అక్కడ నుంచి ఇంక మళ్ళీ జర్నీ అంటే నాకు వల్ల అసలు అవ్వాల. బట్ కానీ చూడాల్సిన ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎంత బాగుందంటే ప్యాలెస్ మొత్తము అబ్బా, అసలు చిన్న మైనర్ పార్ట్స్ కూడా సూపర్బ్ ఉండే అనమాట. అండ్ అది మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ట్రిప్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. అండ్ యాజ్ యూజువల్ కర్ణాటక స్టైల్ ఫుడ్డే ఉంటుంది కదా, ఏంటో అన్నీ మన ఫుడ్లానే అనిపించినా సరే అక్కడ అంతా డిఫరెంట్గా ఉంది. అండ్ వీటి నుంచి కాకుండా ఇండియాలో మనకి వైరల్ ఫీవర్స్ అనేవి అటాక్ట్ అవుతున్నాయి కదా. ఎట్లా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. నాకు కూడా 2 weeks బ్యాక్ కోల్డ్ వచ్చింది. బట్ స్టిల్ నాకు కోల్డ్ తగ్గిందిలే, కానీ ఆ బ్రీతింగ్ సెన్సేషన్ అదంతా ఇంకా సఫర్ అవుతానే ఉన్నాను. అండ్ ఈ ట్రిప్ మొత్తంలో వాట్ వీ ఎంజాయ్డ్ అంటే రోడ్ ట్రిప్ అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఎస్, కొంచెం సేపు అయినాక బోర్ కూడా కొట్టిద్ది. బట్ కొన్నిసార్లు ఇట్లా బేబీ ఎలిఫెంట్స్ ఉన్నాయి, వాటిని చూసుకుంటా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి తెలుసా, ఇక్కడ నేను ఎక్కువ ఇట్లా పెద్ద ట్రీస్కి తమలపాకుల చెట్లు అనేవి బాగా అల్లుకొని ఉన్నాయి అనమాట. మేము అప్పుడే ఒక 2 మ్యారేజెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చాము. వన్ ఈజ్ లైక్ మై సిస్టర్, అండ్ అదర్ వన్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా అనమాట. మేము అప్పుడు పెళ్ళిళ్ళకి తమలపాకులు కొన్నాం కదా, సో అవి ఎంత కాస్ట్ పడినాయి ఏంటి, ఇక్కడేమో పుకెట్లో దొరుకుతున్నాయి, మనమేమో అంత కాస్ట్ పెట్టాము అని అనుకున్నాము. అండ్ మేము ఒక హిల్ స్టేషన్లో రూమ్ అనేది బుక్ చేశారనమాట. అసలు ఆ హిల్ స్టేషన్కి వెళ్తుంటే ఎందుకులేండి అడుగుతారు, అసలు ఆ రోడ్ ఎంత డిజాస్టర్ ఉందంటే, చూస్తున్నారు కదా రోడ్ సైజు, ఒక కారు పడుతుంది అంతే. ఇంకా అటు ఇటు కొంచెం ప్లేస్ ఉంది. ఇంకా ఆ రోడ్లోనే మనం వెళ్ళాలి. ఏడుకొండల స్వామి మనం కొండలు ఎక్కుతాం కదా, అట్లాగే జిగ్జాగ్ ఉన్నాయి. బట్ రోడ్ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఎంత భయం వేసిందంటే అడ్వెంచర్ మాట. కొంచెం సేపటి వరకు అడ్వెంచర్ అనే ఫీల్ అయ్యాను. బట్ ఆ తర్వాత అమ్మో మా మమ్మీ గుర్తొచ్చేసింది నాకు. ఈవెన్ డ్రైవర్ కూడా భయపడ్డాడు. సార్ ఏంటి సార్ ఈ రోడ్లు, నేను ఎప్పుడు రాలేదంటున్నాడు. పాపం అనిపించింది నాకు. ఇట్లా వెళ్తుంటే మళ్ళీ మనకి డబుల్ కమీటర్ ఆఫర్ లాగా ఆపోజిట్లో నుంచి ఇంకొక వెహికల్ వస్తుంది. ఓ మై గాడ్. బట్ ఇట్ వాజ్ ఫన్, థ్రిల్, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ మేము ఇక్కడ రూమ్ తీసుకొని ఐ థింక్ వి స్టేడ్ 2 nights అనమాట. చాలా బాగుంది. అన్ని పెంకుటిల్లులు, కొండల మధ్యలో ఈ రిసార్ట్. అబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక చిన్న రూమ్ టూర్ లాగా కూడా చేసాము. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇట్స్ అవర్ ఫస్ట్ యానివర్సరీ ట్రిప్ అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఉంటుందని ఇది అంత హస్బెండ్ సర్ప్రైజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. ఇది అసలు చాలా మెమరబుల్ ట్రిప్. నేను ఇండియాలో ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళామా, తిరుపతికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసాము అంతే. ఇంకా ఆ రిసార్ట్లో ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుడ్. బ్రేక్ఫాస్ట్ అయితే అమేజింగ్ ఉండేది. మిగతా లంచ్ అవన్నీ కొద్దిగా ఉండేది. సో రిసార్ట్లో దిగిన తర్వాత అక్కడ లోకల్ ఉన్న ఏరియాస్ని చూడమని ఇలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఎలిఫెంట్ బాత్ అన్నారు. ఎలిఫెంట్ బాత్ ఏంటబ్బా అంటే, మనం ఒక ఏమని చెప్పచ్చు, వాగులాగా ఉంటుంది. ఆ వాగుని దాటుకొని వెళ్ళాలి. వాటర్ ఉండవు, బట్ వెరీ స్లిప్పరీ,
లిటిల్ డేంజరస్. అదంతా కొంచెం మేనేజ్ చేసుకొని వెళ్ళాంలేండి. ఇంక ఇట్లా వస్తే ఏనుగులు పాపం ఇట్లా నీళ్ళల్లోకి వచ్చి అవి స్నానాలు చేయడానికి వస్తాయి అన్నమాట. సో ఈ స్నానాలు చేయడానికి వచ్చినప్పుడు వాటికి మనం బాత్ చేసే ఛాన్స్ ఇస్తారు. అండ్ ఎవ్రీథింగ్ పే ఉంటుందిలేండి, ఫ్రీగా అయితే కాదు, యూ హ్యావ్ టు పే. మేమేమి వాటికి ఏం చేయించలేదు. మనకే బద్ధకం అంటే మళ్ళీ ఏనుగులకు కూడా అని చెప్పేసి. బట్ వి వాచ్డ్. మా అక్కకి 2 kids ఉండే అనమాట. నాకైతే వాళ్ళే గుర్తొస్తుండే, ఎంత మంచిగా వాళ్ళు 2 పిల్లలు ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అని చెప్పేసి. ఈ పర్టికులర్ ప్లేస్లో ఉన్నంతసేపు మాకు అలాగే అనిపించింది. చూసారా ఎంత క్యూట్గా పడుకుని, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. మేబీ వాటికి కూడా అలవాటు అయిపోయిందేమో, ఇంకా మంచి మసాజ్ లాగా అవుతున్నాయి వాటికి. హ్యాపీగా నిద్రపోయి అట్లా స్నానాలు చేపించేసి పెట్టారు. అండ్ ఇది వాటర్ ఫాల్ అన్నారు, ఏమీ లేదు. టు బి ఫ్రాంక్ మన ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడే మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి అని అనిపించింది. లేకపోతే మేము వెళ్ళిన సీజన్ తప్పు, ఐ డోంట్ నో. బట్ దానికి బదులుగా ఈ కాఫీ తోటలు అయితే అసలు అమేజింగ్. వీటికి ఎట్లా పేర్లు పెడతాంలేండి. అండ్ ఇట్లా ఒక 2 days ఉన్నాము. ఇంకొకటి చెప్పాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫిష్ కర్రీ ఆర్డర్ చేశాను. వాడేమో రైస్ అండ్ ఫిష్ గ్రేవీ ఉంది మేడం అని అన్నాడు. ఓకే, ఐ టేక్ దట్ ఫిష్ గ్రేవీ అండ్ రైస్. మా హస్బెండ్ ఏమో మీల్స్ తీసుకున్నారనమాట. తీరా వాడు నాకు ఇచ్చిన తర్వాత అన్నమేమో మరమరాల్లాగా ఉంది, ఏంట్రా ఇది బియ్యం మరమరాల అన్నట్టుగా జోక్స్ వేసుకున్నాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిష్ గ్రేవీ ఇచ్చాడు. నేను ఎంత డిక్ చేసిన ఫిషే కనపడట్లేదు. నేను ఈ పిలిచి ఎక్స్క్యూజ్ మీ ఫిష్ ఏదండి అని అడిగితే, మేడం మేము ముందే చెప్పాం కదా ఫిష్ గ్రేవీ అని, ఫిష్ ఉంటుందని మేము చెప్పలేదు కదా అని అన్నాడు. దట్ వాజ్ సో హిలారియస్. అటు కేరళ సైడ్ అంతే అంట, ఫిష్ గ్రేవీ అంటే ఫిష్ గ్రేవీ మాత్రమే, ఫిష్ ఉండదు. చికెన్ గ్రేవీ అంటే చికెన్ గ్రేవీ మాత్రమే, చికెన్ ఉండదు. అండ్ ఎట్లాగో మాదే అలా ట్రిప్ అయిపోయింది. అండ్ లాస్ట్లో వీ హ్యాడ్ ఎ ఫైర్ క్యాంప్ అండ్ ఎంజాయిడ్. ఆఫ్టర్ దట్ మేము బ్యాక్ వచ్చేసాము. అదంతా నేను షూట్ చేయలేదు. అండ్ ఐ హోప్ నా వీడియో మీకు, ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్. Take care all. Bye bye.